వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ఓబులమ్మ. గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్ అందరికీ. హాయ్. ఈరోజు మనం తెలుగు గ్రామర్ గురించి చెప్పుకుందామండి. గ్రామర్ వచ్చేసి సమాసాలు గురించి. నేను కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాను కదా, ఏమైపోయాయి, అలంకారాలు అయిపోయాయి, ఛందస్సు అయిపోయింది. ఛందస్సు పద్యాలు వచ్చేసి వాటి గురించి అయిపోయాయి. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేబం, వీటి గురించి ఛందస్సు ఎక్కడ యతి స్థానం వస్తుంది, ఏ పద్యానికి ఎన్ని పాదాలు ఉంటాయి, ఎన్ని అక్షరాలు ఉంటాయి, ఏ అక్షరానికి యతి స్థానం ఉంటుంది, ఇవన్నీ వీడియోలు నేను పోస్ట్ చేశాను. అది చూడండి. అలంకారాలు కూడా అర్థాలంకారాలు, శబ్దాలంకారాలు అయిపోయాయి. శబ్దాలంకారాలు వచ్చేసి ఏమేమి చెప్పుకున్నాము, ఉపమానాలంకారం, రూపకాలంకారం, శ్లేషాలంకారం, ఇవి కొన్ని చెప్పుకున్నాం కదండి. ఇంకా వచ్చేసి నెక్స్ట్ అర్థాలంకారాలు అవన్నీ చెప్పాను నేను. వాటి గురించి ఒకసారి చెక్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. డౌట్ ఉంటే కనుక ఒకసారి చూడండి. మళ్ళీ ఇంకా వచ్చేసి శబ్దాలంకారాలు వృత్యానుప్రాసాలంకారం, చేకానుప్రాసాలంకారం, అంత్యానుప్రాసాలంకారం, లాటానుప్రాసాలంకారం, యమకము, ఇంకా వచ్చేసి ముక్తపదగ్రస్తము, ఇవి చెప్పుకున్నాం కదండి. అర్ధాంతర న్యాసాలంకారాలు ఇవి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అర్థాలంకారాలు ఉన్నాయి, ఉపమాలంకారం, ఇవన్నీ వచ్చేసి ఉపమానాలంకారం, ఇది వచ్చేసి అర్థాలంకారాలు వస్తాయండి. అవి అర్థాలంకారాలు, రూపకాలంకారాలు, ఉత్ప్రేక్ష అలంకారాలు, అర్థాంతర న్యాసాలంకారాలు, శ్లేషాలంకారం, ఇంకా వచ్చేసి అతిశయోక్తి అలంకారం, ఇంకొకటి స్వభావోక్తి అలంకారం, ఇంకొకటి వ్యాజస్తుతి అలంకారం. ఇవన్నీ వాటి గురించి ఎగ్జాంపుల్స్, వాటికి డెఫినేషన్స్, ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, చూడండి ఒకసారి. ఒకవేళ అర్థం కాకుండా ఉంటే చెప్పండి, నేను మళ్ళీ నెక్స్ట్ ఇంకొక విధంగా అయినా సరే చెప్తాను, ఈజీ వేలో. ఛందస్సు అయిపోయింది. ఛందస్సు వచ్చేసి గురువులు, లఘువుల గురించి మొత్తం ఇన్ డీటెయిల్గా ఏ అక్షరంకి గురువు వస్తుంది, ఏ అక్షరంకి లఘు వస్తుంది, ఏ ద్విత్వాక్షరాలకి ఏమొస్తుంది, సంయుక్త అక్షరాలకి ఏమొస్తుంది అనేసి, ద్విత్వాక్షరాలు అంటే ఏంటి, సంయుక్త అక్షరాలు అంటే ఏంటి, వీటి గురించి మొత్తం అన్ని వీడియోలో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఆ వీడియోలు చూడండి ఒకసారి. నెక్స్ట్ వచ్చే సందులు అయిపోయాయండి, సంస్కృత సందులు. సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి గురించి కూడా చెప్పాను. సంధి ఎలా విడదీస్తుంది, సంధి విడదీసేటప్పుడు ఏ అక్షరం మనకి సౌండ్ వస్తుంది, విడదీసిన తర్వాత ఉండే ఫస్ట్ అక్షరం ఏంటి, మనకి సూత్రంలో ఉండే అక్షరాలతో మ్యాచ్ అవుతుందా, సౌండ్ని బట్టి మనం సౌండ్ని బట్టి సంధిలో ఏ దానికి వస్తుంది, మనం ఏ సంధికి ఇది సూట్ అవుతుంది అనే వేలో మొత్తం వచ్చేసి ఇన్ డీటెయిల్గా చెప్పాను. ఎలా పలుకుతుంది, మనకు సూత్రంలో ఉన్న అక్షరాలకి మ్యాచ్ అవుతుందా. ఇప్పుడు సవన దీర్ఘ సంధి ఉంది, ఆ ఈ ఊరులకు అవే సమానమైన అచ్చులు వస్తే కనుక సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. అలా చాలా వరకు చెప్పాను. గుణసంధికి చెప్పాను, వృద్ధి సంధికి చెప్పాను, యనాదేశ సంధికి చెప్పాను, అన్నిటికీ చెప్పాను. అవి ఒకసారి చూడండి. ఎగ్జాంపుల్స్ కూడా చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను, 1, 2 కాదు, మ్యాక్సిమం 10 దాకా ఎగ్జాంపుల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. విడదీయక ముందు ఉండే పదంలో అక్షరం ఎలా పలుకుతుంది, ఏ అక్షరంకి ఎలా వస్తుంది, అవే అచ్చులు వస్తున్నాయా అని మొత్తం చెప్పాను. వాటి గురించి ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా టాపిక్స్ కావాలంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను వాటి గురించి చెప్తాను. సో ఇప్పుడైతే వచ్చేసి ఇంకా మ్యాటర్ ఎందుకు అయిపోయిన వీడియోస్ గురించి ఏమంటే, ముందు ఇన్ఫర్మేషన్ మనం పోస్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ గురించి చెప్తే నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళొచ్చని చెప్తున్నాను. రీక్యాప్ చేయాలి కాబట్టి. ఓకే,
ఇంకొచ్చేసి సమాసాలు అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ తెలుగు గ్రామర్ అండి. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఇది. 10th క్లాస్ ఒకటే కాదు, స్టార్టింగ్ 6th, 7th, 8th, 9th, 10th ఇంటర్ వాళ్ళకి కానీ, లేదంటే నెక్స్ట్ ఏదైనా డిగ్రీలో తెలుగు సబ్జెక్ట్ తీసుకునే వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి గ్రామర్ ఇది. సో ఇది అందరికీ యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే చేస్తున్నాను. 10th క్లాస్కి ఒక్కటైతే కాదు ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఓకే, చూడండి ఈరోజు వచ్చేసి సమాసాల గురించి చెప్పుకుందాము. సమాసాలు అనగా సమాసాలు అంటే ఇప్పుడు మనం తీసుకునే ఒక పదంలో సమానమైన అర్థాలు వచ్చే పదాల కలయికనే సమాసాలు అంటారు. అంటే ఇప్పుడు మనం ఒక వర్డ్ తీసుకున్నాము, ఆ వర్డ్లో 2 కానీ 3 కానీ అంటే మీన్ 2 కానీ 3 కానీ సమాన అర్థాలు వస్తాయి ఆ వర్డ్లో. అలాంటి వర్డ్ని వచ్చేసి మనం సమాసాలు అంటాం. ఓకే, చూడండి వాటిని ఇప్పుడు డెఫినేషన్ ఫామ్లో సూత్రం కాదు, ఏం కాదు, అది డెఫినేషన్ ఫామ్లో చెప్తాను. చూడండి, అప్పుడు అర్థమవుతుంది మీకు. సమాసాలు సమాసము అనగా చూడండి సమాన అర్థాలు గల పదాల కలయిక లేక అంటే లేదా వేరు అర్థాలు. చూడండి అర్థమవుతుందా నేను చెప్పిన దానికి? ఇందాక సమాన అర్థాలు గల పదాల కలయిక లేదా ఇంకో డెఫినేషన్ వచ్చేసి వేరు అర్థాలు గల పదములు ఒకే పదముగా ఏర్పడుటను సమాసము అంటారు. ఓకే, ఏర్పడుటను సమాసము అంటారు. ఓకే, చూడండి అర్థమవుతుందా ఇప్పుడు నేను చెప్పిన డెఫినేషన్ ఏంటి అనేసి? ఓకే, అంటే ఇప్పుడు మనకు ఒక వర్డ్ ఇస్తే అందులో వచ్చేసి 2 కానీ 3 కానీ మీకే మీనింగ్స్ ఉండే వర్డ్స్ ఉంటే వాటిని వచ్చేసి సమాసాలు అంటారు. ఓకే, ఇంగ్లీష్లో చెప్తున్నాను. కొంతమందికి కొంచెం సమాన అర్థాలు అంటే కొంతమందికి అర్థం అవ్వచ్చు, కాకపోవచ్చు. సో తెలుగులో చెప్తాను, కొంచెం లైట్గా నాకు వచ్చిన ఇంగ్లీష్లో కూడా చెప్తున్నాను. అంటే కొంతమందికి అర్థం అవ్వదు కదా అర్థాలు అనేసి, సో అందుకని అలా చెప్తున్నాను అంతే, ఈజీగా అర్థమవుతుందని అందరికీ. ఓకే, సమాన అర్థాలు గల పదాల కలయిక లేదా వేరు అర్థాలు గల పదములు ఒకే పదముగా ఏర్పడుటను సమాసం అంటారు. ఓకే, చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఎగ్జాంపుల్ వచ్చేసి మతిహీనుడు. చూడండి మతిహీనుడు, ఇక్కడ ఏముంది? మతిహీనుడు అంటే చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి మతిహీనుడు అని ఉంది. మతిహీనుడు అంటే మతి ఒకటి అర్థం వస్తుంది, హీనుడు అది కూడా ఒకటి వస్తుంది కదా, మతిహీనుడు. ఓకే, చూడండి ఇది అంటే ఇప్పుడు ఈ వర్డ్ని మనము విగ్రహ వాక్యంగా రాస్తాం. ఓకే, విగ్రహ వాక్యంగా రాస్తే వాటిని మనము సమాసాలు అంటారు. ఓకే, ఇప్పుడు ఇచ్చిన ఈ వర్డ్లో చూడండి ఎన్ని ఉన్నాయి మనకి వర్డ్స్. మతి ఒక వర్డు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హీనుడు ఒక వర్డ్ కదా, అంటే ఏముంది ఇందులో? రెండిటికి ఈక్వల్. మతి అంటే మైండ్. ఓకే, హీనుడు తనకి మతి లేదు. ఓకే, ఇప్పుడు చూడండి 2 వర్డ్స్ వచ్చాయి కదా, 2 వర్డ్స్కి 2 మీనింగ్స్ ఉన్నాయి. మతికి ఒక మీనింగ్ ఉంది, హీనుడికి ఇంకొక మీనింగ్ ఉంది. ఓకే, ఈ 2 ఏమంటారు, ఈ 2 యొక్క పదాల
కలయికను ఒక వర్డ్గా రాస్తాం. ఓకే, చూడండి. మతిహీనుడు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మతి వచ్చేసి ఏమవుతుంది, పూర్వపదం అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి పూర్వపదము. ఓకే, సమాసములోని మొదటి పదం వచ్చేసి పూర్వపదము, సమాసములోని రెండవ పదం వచ్చేసి ఉత్తర పదం. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ సమాసాల్లోకి వెళ్దాం. కొన్ని బేసిక్స్ చెప్పుకొని ఇవి చెప్పుకుంటే నెక్స్ట్ వచ్చేసి మనం చెప్పబోయే సమాసాలు అనేది అర్థమవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ కొన్ని చూడండి ఏమేమి ఉన్నాయి. ఇలా మతిహీనుడు, ఇంకా వచ్చేసి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాము. ఓకే, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ వచ్చేసి మతిహీనుడు, ఇంకా కొన్ని గుర్తు రావట్లేదండి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పాలా అనేసి. ఓకే, మతిహీనుడు, ఇంకా నెక్స్ట్ వచ్చేసి రాజాజ్ఞ అంటే ఇక్కడ చూడండి, రాజాజ్ఞ అంటే ఏంది, రాజు యొక్క ఆజ్ఞ. అంటే ఇక్కడ చూడండి, ఇది కూడా ఇక్కడ మీనింగ్ ఏమొస్తుంది, రాజు వస్తుంది, ఆజ్ఞ. ఓకే, చూడండి, రాజు ఆజ్ఞ అంటే 2 పదాలు వస్తున్నాయి. ఓకే, ఒకే పదంలో ఇప్పుడు చూడండి మనకు వేరు గల అర్థాలు గల పదములు. అంటే ఇప్పుడు రాజు ఒక అర్థం వస్తుంది, ఆజ్ఞ ఒక అర్థం వస్తుంది. వీటిని రెండు యొక్క కలయిక రాసే ఆ వర్డ్ని వచ్చేసి మనం సమాసం అంటాం. ఓకే, వీటికి కొన్ని సమాసాలు విగ్రహవాక్యంగా రాయాలి అంటే కొన్ని విభక్తులు నేర్చుకోవాలండి. ఆ విభక్తులు వచ్చేసి ఇప్పుడు చెప్పుకుందాము. చూడండి, విభక్తులు. ఓకే, ఫస్ట్ వచ్చేసి డుము, ఉలు, విభక్తులు వచ్చేసి 8 రకాలండి. విభక్తులు 8 విధములు, రకాలు, ఏదో ఒకటి విధములు, రకాలు ఏవైనా అనుకోవచ్చు. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి ప్రథమ విభక్తి. విభక్తులు వచ్చేసి డుమువులు, ద్వితీయ విభక్తి వచ్చేసి నిన్, నున్, లం, కూర్చి, గురించి. ఇది వచ్చేసి ద్వితీయ విభక్తి అండి. నెక్స్ట్ తృతీయ విభక్తి. చేతన్, చేన్, తోడం, తోన్. తృతీయ విభక్తి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చతుర్థి విభక్తి. వచ్చేసి కొరకున్ కై. ఓకే, నెక్స్ట్ పంచమి విభక్తి. వచ్చేసి పంచమి విభక్తి.
పంచమి విభక్తికి వచ్చేసి విభక్తులు ఏంటంటే వలనం, కంటెన్, వలనం, కంటెన్, పట్టి. ఓకే, వలనం, కంటెన్, పట్టి. నెక్స్ట్ వచ్చేసి షష్ఠి విభక్తి. షష్ఠి విభక్తి వచ్చేసి కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్. ఓకే, లోన్, లోపల. ఇది వచ్చేసి షష్ఠి విభక్తి. నెక్స్ట్ సప్తమి విభక్తి. సప్తమి విభక్తి వచ్చేసి అందున్, నన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సంబోధన ప్రథమ విభక్తి. ఓకే, సంబోధన ప్రథమ విభక్తి. ఇది వచ్చేసి ఓ, ఓయి, ఓరి, ఓసి. ఓకే, ఇవి విభక్తులు. ఈ విభక్తులు నేర్చుకోవడం వల్ల ఏం యూజ్ అంటే మనం సమాసాన్ని ఇచ్చిన వర్డ్ని, సమాసాలలో ఇచ్చిన వర్డ్ని విగ్రహవాక్యంగా రాయాలి కదా. విగ్రహవాక్యంగా మనం రాసేటప్పుడు ఈ విభక్తులు అనేవి యూజ్ అవుతాయి. ఇవి దీని ద్వారా మనం విభక్తులు ఏమంటారు విగ్రహవాక్యంగా రాస్తాము. వీటిని యూజ్ చేసుకొని ఆ విగ్రహవాక్యాన్ని అది ఎందులో వస్తుందో దాన్ని బట్టి మనం ఈ సమాసం అని గుర్తిస్తాం. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి. నెక్స్ట్ ఇంకా సమాసాలు చెప్పుకున్నాము. సమాసాలు వచ్చేసి టోటల్ వచ్చేసి 6 రకాలండి. సమాసాలు 6 రకాలు. ఒక్కొక్క రకం చెప్పుకుందాము. ఫస్ట్ సమాసం వచ్చేసి ఇదండి, చూడండి. దీని వరకు వచ్చేసి సమాసం అంటే ఏంటి దాని గురించి. ఇది వచ్చేసి విభక్తుల గురించి, అంటే కలిసిపోవద్దు కదా. ఓకే, ఫస్ట్ వచ్చేసి అవ్యయీభావ సమాసం. అవ్యయీభావ సమాసము. ఓకే, అవ్యయీభావ సమాసం అంటే చూడండి. అవ్యయీభావ సమాసం అంటే అవ్యయమునకు, ఓకే, అవ్యయమునకు ఇతర పదమును కలిగిన సమాసము. అనగా వేర్వేరు లింగములలో, విభక్తులలో, వచనాలలో మార్పు చెందని పదాలతో ఏర్పడు సమాసము. ఓకే, చూడండి. అర్థమవుతుందండి చెప్పేది? అంటే అవ్యయమునకు అంటే మనం ఒక వర్డ్ ఇచ్చినప్పుడు ఆ వర్డ్కి మనము ఏ విధంగానే రాయండి వాక్యము, దానికి మీనింగ్ వచ్చేసి చేంజ్ అవ్వదన్నమాట. ఓకే, అట్లా మీనింగ్ చేంజ్ అవ్వకోకుండా ఏ విభక్తులన్నా మనం యూస్ చేసినా, ఎటువంటి సమాసాలు యూస్ చేసినా కూడా వాటి యొక్క మీనింగ్ అనేది మారదు. ఓకే, ఇది నేను జనరల్ అంటే సూత్రం ఆధారంగా ఇది చెప్పిన డెఫినేషన్కి మీనింగ్ అండి అది. ఓకే, అవ్యయీభావ సమాసం. ఓకే, చూడండి డెఫినేషన్ రాస్తాను. అవ్యయమునకు ఇతర పదమునకు కలిగిన
సమాసము. ఓకే, అనగా వేర్వేరు పదాలలో వేర్వేరు లింగములలో విభక్తులలో వచనాలలో మార్పు చెందని పదాలతో ఏర్పడు సమాసము. చూడండి, అర్థమవుతుందా రాసిన సెంటెన్స్ వచ్చేసి? ఓకే, చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాము, అర్థమవుతుంది. ఓకే, చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. చూడండి, అవ్యయములకు కొన్ని పదాలు చెప్పుకుందాము. అవ్యయములకు ఉదాహరణలు అంటే ఇది అవ్యయీభావ సమాసము అని మనం ఎలా గుర్తిస్తామో ఈ కింది పదాల ద్వారా గుర్తించవచ్చు. చూడండి, యథా, ప్రతి, అను, ఉప, సా, స్వర్, అంతర్, ప్రాతర్, సర్వదా, కేవలం మొదలైనవి. చూడండి, ఇప్పుడు మనకు ఇచ్చిన సమాసం పదం వచ్చేసి ఇది అవ్యయీభావ సమాస పదము. ఇది అవ్యయీభావ సమాసం అని గుర్తించాలి అంటే మనకి ఈ పదాలతో కూడినవి వస్తే కనుక అది అవ్యయీభావ సమాసం అని మనం గుర్తించాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఒకవేళ మనకి ఈ సూత్రాలు అవి ఇవి గుర్తుపెట్టుకునేంత లేదు అనుకుంటే ఇవి గుర్తుపెట్టుకోండి చాలు. యథా, ప్రతి, అను, ఉప, స, స్వర్, అంతర్, ప్రాతర్, సర్వదా, కేవలం ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి గుర్తుపెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇచ్చిన సమాసాన్ని గుర్తించవచ్చు. ఇంకా విగ్రహవాక్యం అయితే దానికి ఎటువంటి బ్లైండ్ గుర్తులేం లేవండి. విగ్రహవాక్యం నేర్చుకోవాలి ఎలా విడదీయాలనేసి. ఓకే, చూద్దాము కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి చూడండి, ఓకే, యథావిధి. చూడండి, యథావిధి వచ్చేసి చూడండి, యథావిధి అంటే మీనింగ్ ఏంటి? అలాగే ఉంది, అప్పట్లాగే ఉంది. ఓకే, చూడండి, మీనింగ్ వచ్చేసి ఏంటి? యథావిధి అంటే యథావిధిగా నడుస్తుంది జీవితం, అప్పట్లాగే ఉంది జీవితం అని అంటారు కదా, అలా. చూడండి, యథావిధి అంటే ఎప్పటిలాగే అని మీనింగ్, ఎప్పటి ప్రకారంగానే, ఎప్పటిలాగానే. ఓకే, ఇలా వస్తాయి. ఓకే, వీటిని మనము ఇలా వచ్చే వాటిని అవ్యయీభావ సమాసము అంటారు. ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. చూడండి, రాస్తాను మీనింగ్ వచ్చేసి. యథావిధి ఎప్పటి ప్రకారంగానే, ఓకే, లేదా ప్రకారమునకు అతిక్రమింపక, ప్రకారమును
అతిక్రమింపక. చూడండి మీనింగ్ అంటే యథావిధి, అంటే ఎప్పటిలాగే ఉంది. యథావిధి అంటే నిన్నట్లాగే ఈరోజు ఉంది సేమ్. ఓకే అంటాం కదా, ఎలా ఉంది ఈరోజు నీకు డే అని అడిగితే సేమ్ యథావిధి నిన్నట్లాగే ఉంది అంటే ఇచ్చిన అంటే ఒక ఏమంటారు అంటే రోజు ఇలా గడిచింది అని చెప్తాం కదా, అలాంటి వేలో వచ్చేసి అలాంటి సందర్భంలో వచ్చేసి ఈ వాక్యాలు అంటే యూస్ అవుతాయి. యథావిధి, ప్రతిదినము, ఇంకా అనుకూలము, ఉపవనము, అనురూపము, ఆచంద్రార్కము, ఆపాదనకము, ఆసేతు హిమాచలం, ప్రత్యక్షం, అనుగుణము, ప్రత్యాహం, ప్రతి విషయం. ఇలా చూడండి, ఇలా ఈ అవ్యయములు ఏవి వచ్చినా కూడా అది వచ్చేసి అవ్యయీభావ సమాసము అవుతుంది. ఓకే, ఇది అవ్యయీభావ సమాసం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఆబాల గోపాలం, ఆబాల గోపాలము. చూడండి, ఆబాల గోపాలం అంటే బాలుడి నుండి గోపాలుని వరకు. ఓకే, బాలుడి నుండి గోపాలుని వరకు. చూడండి, ఇందులో అర్థమవుతుందా ఎందుకు ఇది అవ్యయీభావ సమాసం వచ్చిందో. ఆబాల గోపాలము అంటే బాల్య వ్యవస్థ నుంచి ఒక యవ్వనం వరకు అని. ఓకే, అంటే యథావిధిగా జరుగుతుంది కదా. ఇప్పుడు చూడండి, ఈరోజు బాలుడు అంటే ఆడుకునే స్టేజ్ నుంచి చదువు పెరుగుతూ ఒక చదువు అయిపోయినాక యవ్వనం స్థానానికి వచ్చే వరకు ఈ ఆబాల గోపాలం అనే పదం అనేది మనం ఉపయోగిస్తాం. ఓకే, అంటే ఇక్కడ చూడండి, బాలుడి నుండి గోపాలుని వరకు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? చిన్న బాలుడిగా ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది కదా, అంటే సేమ్ అదే నడుస్తుంది. ఓకే, అంటే యథావిధిగా జరుగుతుంది అనే ఉద్దేశం అనే మీనింగ్ కూడా వస్తుంది. ఓకే, బాలుడి నుండి గోపాలుని వరకు. ఓకే, ఇది వచ్చేసి అవ్యయీభావ సమాసం. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి సకుటుంబం. సకుటుంబం అంటే మీనింగ్ ఏంటి? సకుటుంబం అంటే కుటుంబం తోడు. ఓకే, కుటుంబము తోడు లేదంటే తోడ సంథింగ్ అట్లా ఏదైనా కానీ వస్తుంది. ఓకే, కుటుంబం తోడు, కుటుంబము తోడ అంటే కుటుంబంతో కలిసి ఉండటం. అన్నదమ్ములందరూ ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉన్న సకుటుంబం అంటే ఇంట్లో పెద్దలు, పిల్లలు, చిన్నలు అందరు కలిసి ఉండటాన్ని సకుటుంబం అంటారు. ఓకే, చూడండి, సకుటుంబం అంటే కుటుంబము తోడ అనేది కూడా అనే విగ్రహవాక్యం వస్తుంది. ఓకే, చూడండి, ఇలా వీటి అవ్యయముల యొక్క ఈ ఉదాహరణలు గుర్తుపెట్టుకొని విగ్రహవాక్యాన్ని ఎలా రాస్తున్నాం చూడండి. యథావిధి ఎప్పటి ప్రకారంగానే. ఓకే, ఆబాల గోపాలం అంటే బాలుడి నుండి గోపాలుని వరకు. ఓకే, కుటుంబము తోడ. ఓకే, చూడండి, ఇలాంటి ఇక్కడ చూడండి, యథా వచ్చిందా, ఆ అను వచ్చిందా, నెక్స్ట్ వచ్చేసి స. ఇలాంటి ఎటువంటి ఈ అవ్యయములు వచ్చినా కూడా వాటిని వచ్చేసి అవ్యయీభావ సమాసం అని ఈజీగా గుర్తుపెట్టుకేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ద్విగు సమాసము. ద్విగు సమాసము
నేను చెప్పేవి మీకు నచ్చకుండా ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అర్థం కాలేదు అని. నేను అంటే మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ద్విగు సమాసము. ద్విగు సమాసము అంటే సంఖ్యాపూర్వే ద్విగు. ఓకే. అంటే సంఖ్యావాచక విశేషము పూర్వపదముగా ఉండు సమాసము. అంటే మనకు ద్విగు సమాసం అంటే నెంబరింగ్గా వస్తుంది. ఓకే. నెంబర్తో మనకి స్టార్ట్ అయ్యే పదం వచ్చేసి ద్విగు సమాసం. అంటే నెంబర్తో ఎలా స్టార్ట్ అవుతుందో చెప్తా చూడండి. సంఖ్యావాచక విశేషణము పూర్వపదముగా ఉండు సమాసము. చూడండి, సంఖ్యావాచక విశేషణము పూర్వపదం. పూర్వపదం అంటే ఏంటి చెప్పుకున్నాం కదా, వర్డ్లో ఇచ్చే ఫస్ట్ పదం వచ్చేసి పూర్వపదము అని. చూడండి, ముందు చెప్పుకున్నాం కదా, ఇది ఇదో చూడండి. వీటి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇందులో ఫస్ట్ పదం వచ్చేసి పూర్వపదము, రెండవ పదం వచ్చేసి ఉత్తర పదము గుర్తుపెట్టుకున్నాం కదా. అంటే పూర్వపదముగా సంఖ్య అనే సందర్భం వచ్చే వాటిని ద్విగు సమాసము అంటారు. ఓకే. చూడండి ఎగ్జాంపుల్స్ చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి కోటి ధనరాశులు. కోటి ధనరాశులు అంటే ఇక్కడ ఏమొస్తుందండి, ఫస్ట్ పదం ఏమొచ్చింది మనకు చూడండి. ఫస్ట్ పదం కోటి. కోటి అంటే ఏంది, సంఖ్యే కదా. కోటి సంఖ్య గల, అంటే కోటి అనేది సంఖ్య, ఒక నెంబర్ కదా. సో ఫస్ట్ పదమే కదా కోటి అనేది వచ్చింది. అంటే ఫస్ట్ పదం అంటే ఏంటి, పూర్వపదము. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి పూర్వపదం, ఇది వచ్చేసి ఉత్తర పదము. ఓకే. కోటి సంఖ్య గల ధనరాశులు. చూడండి, మనకి సూత్రం సరిపోతుందా చూడండి. సంఖ్య, కోటి అంటే సంఖ్యనే కదా, సంఖ్యావాచక విశేషణము అంటే ఇది సంఖ్యావాచక విశేషణం. అంటే సంఖ్యగా వచ్చే పదము పూర్వపదంగా ఉంటే అది ద్విగు సమాసము అవుతుంది. ఇది పూర్వపదమే కదా, ఫస్ట్ వర్డ్ వచ్చేసి పూర్వపదం, సెకండ్ వర్డ్ వచ్చేసి ఉత్తర పదం. ఓకే. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ముల్లోకములు. చూడండి, ముల్లోకములు అంటే ఏంటి, 3 సంఖ్య గల లోకములు. చూడండి, ఏమనంటే 3 సంఖ్య గల లోకములు అంటే ఏంటి, మనకి ఇక్కడ ఇచ్చినాడు కదా సంఖ్య. అంటే మనకి ఫస్ట్ పదంలో వచ్చేది ఏదైనా కానీ అది సంఖ్య, మనకి అర్థమవుతుంది కదా. సంఖ్య వాచకం వస్తే కనుక అది ద్విగు సమాసము అని గుర్తుపెట్టుకోండి, అంతే, ఇంకేమీ అవసరం లేదు. ఓకే. ఇంకొన్ని చెప్తా చూడండి. అష్టదిగ్గజాలు. అష్ట సంఖ్య గల దిగ్గజాలు. చూడండి, అంటే 8 సంఖ్య గల దిగ్గజాలు అంటే కవులు. ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్, చతుర్ముఖాలు.
చతుర్ముఖాలు. చూడండి, అంటే 4 సంఖ్య గల ముఖాలు. చూడండి మీనింగ్, చతుర్ముఖాలు. అంటే 4 కదా, 4 సంఖ్య గల ముఖాలు. ఓకే, చూడండి ఇలా పదంలో ఫస్ట్ వర్డ్ వచ్చేసి మనకి సంఖ్యావాచకం వస్తే గనక ద్విగు సమాసము అని గుర్తుపెట్టేసుకోండి అంతే. ఓకే, నెక్స్ట్ సమాసం వచ్చేసి ద్వంద్వ సమాసం అండి. చూడండి, ద్వంద్వ సమాసము అంటే ఇద్దరు లేదా ఇంకొక విధంగా ఇలా చెప్పాలంటే ఉభయ పదార్థ ప్రధానం ద్వంద్వం. ఓకే, అంటే సమాసంలోని 2 పదాలకు సమాన ప్రాధాన్యత ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్కి ఎలా చెప్పాలంటే పదంలో ఇచ్చిన పదంలో వచ్చేసి 2 నామవాచకాలే ఉంటాయండి, అది గుర్తుపెట్టుకోండి. ద్వంద్వ సమాసం అంటే 2 నామవాచకాలే ఉంటాయి. ఓకే, చూడండి ఎగ్జాంపుల్ దీని గురించి చెప్తాను. ద్వంద్వ సమాసము అంటే ఉభయ పదార్థ ప్రధాన ద్వంద్వం. ఓకే, చూడండి ఇది ద్వంద్వ సమాసం యొక్క డెఫినేషన్. ఓకే, సూత్రం. చూడండి ఇందులో వచ్చేసి కొన్ని చెప్తాను, ఇంపార్టెంట్ పాయింట్స్. సమాసంలోని 2 పదాలకు సమాన ప్రాధాన్యత ఉంటుంది. ఓకే, చూడండి మనము గుడ్డి గుర్తులు అస్సలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదండి. ఒకసారి ఇచ్చిన సూత్రంని ఎగ్జాంపుల్తో ఒక్కసారి మనం అండర్స్టాండ్ చేసుకుంటే ఇంకా ఎప్పటికీ లైఫ్లో మర్చిపోలేం. గుడ్డి గుర్తులు అనేటివి ఓకే పనికి వస్తాయి, బట్ ఏంటంటే అర్థం చేసుకుంటే ఇన్ని ఎక్కడ మనం చదవకపోని అది అనేది మైండ్లో ఫిక్స్ అయిపోతుంది ఒకసారి అంతే. ప్రాధాన్యత సమాన ప్రాధాన్యత ఉంటుంది. చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఉభయ పదార్థ ప్రధానం ద్వంద్వం అంటే ఇది సమాసంలోని 2 పదాలు వచ్చేసి 2టికి ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది. ఓకే, ఇందులో వచ్చేసి ఇంకొకటి వచ్చేసి ద్వంద్వంలోని 2 పదాలు నామవాచకాలుగానే ఉంటాయి. ఓకే, నామవాచకాలుగా ఉంటాయి. ఓకే, అంటే ఇచ్చిన సమాసంలో 2 వచ్చేసి నేమ్సే ఉంటాయి అంతే ద్వంద్వ సమాసం అంటే. చూడండి వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి రామ లక్ష్మణులు. అంటే ఏంటండి, రాముడు లక్ష్మణుడు. ఓకే, చూడండి ఇచ్చిన సెంటెన్స్లో ఏమన్నాడు, రామలక్ష్మణులు అన్నాడు. అంటే రాముడు లక్ష్మణుడు అంటే ఇద్దరు నామవాచకాలే, ఇద్దరికి సమాన ప్రాధాన్యత ఉంది. రాముడికి
ప్రాధాన్యత ఉంది, లక్ష్మణుడికి ప్రాధాన్యత ఉంది. ఓకే, వీటిని ద్వంద్వ సమాసము అంటాం. ఓకే, ఇంకొక 2 ఎగ్జాంపుల్ చూద్దాం, అర్థమవుతుంది. తల్లి దండ్రులు, తల్లిదండ్రులు, తల్లి తండ్రి. ఓకే, చూడండి, తల్లి తండ్రి 2 పదం ఉందా. ఇంకొకటి వచ్చేసి అన్నదమ్ములు, అన్నదమ్ములు, అన్న తమ్ముడు, అన్న మరియు తమ్ముళ్ళు ఎలా అయినా రాసుకోవచ్చు అండి. విగ్రహవాక్యము అన్న తమ్ముళ్ళు, అన్నలు తమ్ముడు, అన్న మరియు తమ్ముడు ఇలా అయినా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మంత్ర తంత్రాలు, చూడండి, మంత్రాలు తంత్రాలు. చూడండి, 2 పదాలు ఉన్నాయి కదా, మంత్రాలకు ప్రాధాన్యత ఉంది, తంత్రాలకు ప్రాధాన్యత ఉంది. ఓకే, ఇలా పదంలో 2 నామవాచకాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, నామవాచకాలు తల్లిదండ్రులు, అమ్మ నాన్నలు. ఓకే, ఇద్దరికి ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది. అన్నదమ్ములు, అన్నలు తమ్ముడు, అన్న తమ్ముడు. ఓకే, మంత్రాలు, మంత్రాలు తంత్రాలు. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, శకుంతల దుష్యంతులు, శకుంతల దుష్యంతులు అంటే దీనికి వచ్చేసి శకుంతల దుష్యంతుడు. చూడండి, రెండు నామవాచకాలు వస్తున్నాయి కదా. చూడండి, ఇచ్చిన వడ్డీకి 2 నామవాచకాలకు ఇద్దరికి ప్రాధాన్యతగా ఉంది. అటువంటి సమాసాలను ద్వంద్వ సమాసాలు అంటారు. ఓకే, ద్వంద్వ సమాసంలో ఇది ఫస్ట్దండి. ద్వంద్వ సమాసంలో రెండోది బహుపద ద్వంద్వము. బహుపద ద్వంద్వము. బహుపద ద్వంద్వము అంటే 2 కన్నా ఎక్కువైన పదాలు, నామవాచకములు కలిగిన సమాసము. ఓకే, బహుపద ద్వంద్వము అంటే ఫస్ట్ దానికి మనం ద్వంద్వ సమాసం అంటే ఏమనుకున్నాం, 2 పదాలు వస్తాయి, వాటికి అవి కూడా నామవాచకాలుగా ఉంటాయి. రెండిటికి సమాన ప్రాధాన్యత ఉంటుంది. ఓకే, వాటిని మనం ద్వంద్వ సమాసం అని చెప్పుకున్నాం. ఇంకొకటి వచ్చేసి బహుపద ద్వంద్వము అంటే 2 కన్నా ఎక్కువ నామవాచకాలు ఉండి వాటికి అన్నిటికీ కూడా సమాన ప్రాధాన్యత ఉంటుంది. వాటిని బహుపద ద్వంద్వము అంటాం. ఓకే, చూడండి, 2 కన్నా ఎక్కువైన పదాలు కలిగిన సమాసము అంటే చూడండి, ఎక్కువైన పదాలు అంటే ఇక్కడ వచ్చేసి నామవాచకాలు. ఓకే, చూడండి, చెప్తాను, ఎగ్జాంపుల్స్ చెప్తాను, చూడండి, గుర్తుపెట్టుకోండి. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు.
చూడండి, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇక్కడ చూడండి, వీటికి వచ్చేసి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. ఓకే, అంటే మనకు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అంటే రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. ఓకే, చూడండి, ఇచ్చిన పదంలో 2 కన్నా ఎక్కువ పదాలు ఉన్నాయి. అది కూడా ఏంటి, నామవాచకాలు కలిగిన సమాసము బహుపద ద్వంద్వము అంటారు. ఓకే, అర్థమైందా బహుపద ద్వంద్వము అంటే? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. దిన, వార, పక్ష, మాస పత్రికలు. చూడండి, అంటే ఇక్కడ ఏమన్నాడు, దినపత్రికలు, వారపత్రికలు, పక్షపత్రికలు, మాసపత్రికలు. ఓకే, దిన, వార, పక్ష, మాస. చూడండి, అర్థమైందా? దిన, వార, పక్ష, మాస పత్రికలు. కూడిన పత్రికలు అంటే దినపత్రిక, మాసపత్రిక, వారపత్రిక, పక్షపత్రిక, వీటన్నిటితో కూడిన పత్రికలు అని వస్తుంది కదా. బహుపద ద్వంద్వము అంటే 2 కన్నా ఎక్కువ నామవాచకాలు ఆ పదంలో ఉంటే వాటిని బహుపద ద్వంద్వము అంటారు. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. భీష్మ, ద్రోణ, కర్ణ, శల్యులు. అంటే చూడండి, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు. ఓకే, చూడండి, 4 నామవాచకాలు వచ్చినాయి కదా. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇవన్నిటికీ వచ్చేసి బహుపద ద్వంద్వము అంటారు. ఓకే, లేదా ద్వంద్వ సమాసము అని కూడా అంటారు. ఓకే, మనకి పర్టికులర్గా ఇది ఒకవేళ బిట్ పేపర్లో కనుక ఆన్సర్ కనుక అంటే ఇది సపోజ్ చూడండి, దిన, వార, పక్ష, మాస పత్రికలు ఇది ఏ సమాసానికి సంబంధించింది అని ఇస్తే కనుక ద్వంద్వ సమాసము, బహుపద ద్వంద్వము, ఇంకొకటి సంథింగ్ అట్లా ఆప్షన్స్ ఇస్తే కనుక బహుపద ద్వంద్వము అని ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఓకే, ద్వంద్వ సమాసం ఒకవేళ బహుపద ద్వంద్వము ఇవ్వకుండా ఓన్లీ ద్వంద్వ సమాసము, ఇంకా వచ్చేసి అవ్యయభావ సమాసము, షష్ఠి తత్పురుష సమాసం ఇలా ఇస్తే కనుక ద్వంద్వ సమాసము అనేది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఓకే, మనకి ద్వంద్వ సమాసంలో ఇది ఇంకొకటి. ఓకే, అలా క్వశ్చన్లో ఆప్షన్స్ని బట్టి కూడా మనకి అనేది చేంజ్ అవుతుంది. ద్వంద్వ సమాసము కరెక్టే, చెప్పింది ఆన్సర్ కరెక్టే, బట్ ఏంటంటే మనకి ఆప్షన్లో ఇచ్చిన దాన్ని బట్టి మనం ఏ ఆన్సర్ పెట్టాలని మనము గెస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు బహుపద ద్వంద్వము ఇచ్చి ద్వంద్వము ఇస్తే బహుపద ద్వంద్వము కరెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్కు ఈ ఎగ్జాంపుల్స్కు చూడండి. రాముడు, లక్ష్మణుడు ఏ సమాసము అని బిట్ అడిగితే ద్వంద్వ సమాసము అని చెప్పాలి. ఓకే, ద్వంద్వ సమాసము అని రాయాలి మనం. ఒకవేళ ఆప్షన్స్లో ద్వంద్వ సమాసము, బహుపద ద్వంద్వము, ద్విగు సమాసము, అవ్యయభావ సమాసము అలా ఇస్తే కనుక ద్వంద్వ సమాసము అని పెట్టాలి. ఓకే, 2 కన్నా ఎక్కువ నామవాచకాలు వస్తే వాటిని బహుపద ద్వంద్వము అంటారు. ఒకే పదంలో 2 నామవాచకాలు ఉంటే వాటిని ద్వంద్వ సమాసము అంటారు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 4th వన్ అండి. 4th వన్ వచ్చేసి బహువ్రీహి సమాసము. బహువ్రీహి సమాసము. ఓకే,
బహువ్రీహి సమాసం అంటే చెప్తా చూడండి. అన్య పదార్థ ప్రధానం బహువ్రీహి. ఓకే, అర్థమైందా? అన్య పదార్థ ప్రధానం బహువ్రీహి అంటే సమాసంలోని 2 పదాల అర్థాలు కాక మరొక కొత్త అర్థముల నిచ్చు సమాసం. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన పదంలో ఆ 2 పదాలు అర్థాలే కాక ఇంకొక పదం అర్థం కూడా కొత్త మీనింగ్ వస్తుందని. ఓకే, దీని యొక్క మీనింగ్, బహువ్రీహి సమాసం యొక్క మీనింగ్ ఏంటంటే సమాసంలోని 2 పదాలు అర్థాలే కాక ఇంకొక కొత్త అర్థం కూడా వచ్చే సమాసాన్ని బహువ్రీహి సమాసము అంటారు. ఓకే, చూడండి. అన్య పదార్థ ప్రధానం బహువ్రీహి. ఇక్కడ కట్ అయింది, ఇది బహువ్రీహి. ఓకే, చూడండి వీటికి ఎక్స్ప్లెనేషన్. సమాసములోని 2 పదాల అర్థాలు కాక మరొక అర్థమునిచ్చు సమాసం. ఓకే, ఇందులో వచ్చేసి విగ్రహవాక్యం, వీటికి సమాస విగ్రహవాక్యంలో వచ్చేసి ఈ పదాలు ఉంటాయి. చూడండి ఆ పదాలు ఏంటో. సమాస విగ్రహ వాక్యములో కలది, కలవాడు, కలవాడు, కలది అను పదాలు వస్తాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇవి సమాస విగ్రహ వాక్యంలో కలది, కలవాడు అను పదాలు వస్తాయి. ఓకే, చూడండి వీటికి ఎగ్జాంపుల్స్ చూద్దాము. విగ్రహవాక్యం సమాస పదం వచ్చేసి పినాక పాని. చూడండి, పినాక పాని అంటే పినాకము పాని యందు కలవాడు. చూడండి విగ్రహవాక్యం అర్థమవుతుందా? పినాక పాని అంటే పినాకము పాని యందు కలవాడు అని విగ్రహవాక్యం వస్తుంది. చూడండి, అంటే ఇక్కడ పినాక పాని అని ఒకటే వర్డ్. ఓకే, కానీ ఇక్కడ ఏ విధంగా వచ్చింది విగ్రహవాక్యం? ఏ విధంగా రాసాం మనం? పినాకము పాని యందు కలవాడు, పినాకము పాని యందు కలవాడు. ఓకే, పినాక పాని అంటే శంకరుడు. ఓకే, మీనింగ్ అంటే పినాక పాని అంటే శంకరుడు అంటారు. ఓకే, పినాకము పాని యందు కలవాడు అంటే ఈ పినాకము అనేది పాని యందు ఉన్నవాడు అని అర్థం. ఓకే, కానీ ఇక్కడ వచ్చేసి ఏంటి, మనకు పినాక పాని అనేది శంకరుని యొక్క ధనస్సు పేరు. ఓకే, పినాక పాని ఇది ఒక ధనస్సు పేరు. కానీ వీటిని ఇంకొక రకంగా కూడా ఎలా చెప్తున్నారు? పినాకము పాని యందు కలవాడు, పినాకం అనేది పాని యందు ఉన్నవాడు అని కూడా మీనింగ్ వస్తుంది. అంటే మనకు తెలిసిన అర్థమే కాకుండా ఇంకొక అర్థం కూడా వస్తుంది కదా. సో ఇలాంటి సందర్భంలో
బహువ్రీహి సమాసం అనేది వాడతాం. ఓకే, మనకు తెలిసిన అర్థమే కాకుండా ఇంకొక కొత్త అర్థం వచ్చే వాటిని బహువ్రీహి సమాసము అంటారు. ఓకే, ఇంకొకటి వచ్చేసి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, అర్థమవుతుంది. ఒకటే చెప్తే అర్థం కాదు కదా. చూడండి, ఇంకొకటి ఎగ్జాంపుల్ వచ్చేసి చతుర్ముఖుడు. చతుర్ముఖుడు అంటే 4 ముఖములు 4 ముఖములు కలవాడు. ఓకే, చూడండి, అంటే చతుర్ముఖుడు అంటే ముందు ద్విగు సమాసం చెప్పింది కదా, మళ్ళీ దీనికి చెప్తుంది అనుకుంటున్నారు. ఇక్కడ చతుర్ముఖుడికి డిఫరెన్స్ ఉంది. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, 4 సంఖ్య గల ముఖాలు అంతవరకే. ఓకే, కానీ ఇక్కడ ఏంటి, కానీ ద్విగు సమాసములో 4 సంఖ్య గల ముఖాలు అంటే అందులో వచ్చేది సంఖ్యావాచకంగా వస్తుంది. ఓకే, ఇక్కడ చతుర్ముఖుడు అంటే 4 ముఖములు కలవాడు. 4 ముఖాలు కలవాడు. ఇక్కడ 4 ముఖాలు కలవాడే, ఇక్కడ 4 ముఖాలు కలవాడే. కానీ ఇక్కడ ఇంకొకటి ఏమొస్తుంది, 4 ముఖములు కలవాడు. ఆ వ్యక్తి ఎవరంటే బ్రహ్మదేవునికే కదా 4 ముఖాలు ఉంటాయి. ఓకే, ఇక్కడ చతుర్ముఖాలు అన్నాం. ఇక్కడ ఎవరు అని మనకి ఇంకొక మీనింగ్ అనేది లేదు ద్విగు సమాసంలో. ఓకే, ఇక్కడ ఏమన్నాడు, బహువ్రీహి సమాసంలో వేరు సమాసములోని 2 పదాల అర్థాలు కాక మరొక అర్థమునిచ్చు సమాసము. అంటే మనం తీసుకున్న ఈ పదం అర్థమే కాకుండా ఇంకొక పద అర్థం కూడా వస్తుంది అని. అంటే చూడండి, 4 ముఖాలు కలవాడెవరు, బ్రహ్మ కదా. 4 ముఖాలు కలవాడు బ్రహ్మ. ఇది బహువ్రీహి సమాసము. ఓకే, ఇంకొకటి వచ్చేసి ముక్కంటి. ముక్కంటి అంటే 3 కన్నులు కలవాడు. 3 కన్నులు కలవాడు. చూడండి, ఇది ద్విగు సమాసం కదా అని డౌట్ రావచ్చు. ఓకే, ద్విగు సమాసము కాదు, ఇది బహువ్రీహి సమాసము. ఎందుకంటే అక్కడ ఏమంటున్నాము, ద్విగు సమాసంలో మనము 3 సంఖ్య గల కన్నులు అని వాడతాం. ఇక్కడ ఏమంటున్నాం, 3 కన్నులు కలవాడు. ఓకే, ముక్కంటి అంటే 3 కన్నులు కలవాడు ఎవరు, ఇంకొక అర్థం ఒకటి వస్తుంది కదా. ముక్కంటి అంటే శివుడు, 3 కన్నులు కలవాడు, ఆ వ్యక్తి శివుడు. ఓకే, అర్థమవుతుందా నేను చెప్పిన డిఫరెన్స్? మీకు డౌట్ వస్తుందనే ఉద్దేశంతోనే ముందే నేను చెప్తున్నాను. అక్కడ అంటే మీరు ఒకవేళ నోట్స్ ప్రిపేర్ చేసుకున్న అప్పుడు డౌట్ రావచ్చు, ఏంటి ద్విగు సమాసం కదా ఇది బహువ్రీహి సమాసం అని చెప్పింది, అక్కడ బహువ్రీహి సమాసం కాదు కదా ఇది ద్విగు సమాసం అని ఇలా డౌట్ రావచ్చు. అందుకే డిఫరెన్స్ సహా చెప్తున్నా. ఇక్కడ ఉండి చతుర్ముఖుడు అంటే 4 ముఖములు కలవాడు ఎవరు, బ్రహ్మ. ఇంకొక అర్థం కూడా వస్తుంది కదా. ఇక్కడ మనకి వేరే అర్థం అనేది రాదు ద్విగు సమాసంలో. మనము 3 సంఖ్య గల కన్నులు, 3 సంఖ్య గల లోకములు, 4 సంఖ్య గల ముఖాలు అని విగ్రహవాక్యం రాస్తాం. ఇక్కడ ఏం రాస్తాం, 3 కన్నులు కలవాడు. మీకు అంతగా డౌట్ ఉంటే కనుక ఒక్కటే ఒక గుడి గుర్తు, బహువ్రీహి సమాసంలో కలవాడు, కలదు, కలది అనే వడ్డ వస్తుంది, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. కలవాడు, కలది, కలవాడు, కలది,
వర్డ్ గుర్తుపెట్టుకోండి, అది బహువ్రీహి సమాసం అంతే. ఇక ద్విగు సమాసంకి అలా ఏమీ రాదు. ఓకే, నెంబర్ ఫామ్లో వస్తుంది అంతే. 3 సంఖ్య గల కన్నులు, కోటి సంఖ్య గల రాసులు, ఇట్లా. ఓకే, ముక్కంటి చతుర్ముఖుడు. చతుర్ముఖుడు అంటే 4 ముఖములు కలవాడు. కలవాడు. కలవాడు, కలది, అట్లా గుర్తుపెట్టుకోండి. ఈ 2 వస్తాయి కనుక వాటిని బహువ్రీహి సమాసం అని గుర్తుపెట్టేసుకోండి అంతే. కలవాడు, కలది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇది వచ్చేసి 4th వన్లో ఇది ఫస్ట్దండి బహువ్రీహి సమాసము. ఇందులో వచ్చేసి సెకండ్ది నన్ తత్పురుష సమాసం. ఇది నన్ బహువ్రీహి సమాసము. బహువ్రీహి, ఇది నన్ బహువ్రీహి సమాసం అండి. ఇది చూడండి, నన్ బహువ్రీహి సమాసము కలిగి ఉండేది. ఓకే, నన్తో బహువ్రీహి సమాసము కలిగి ఉంటే అది నన్ బహువ్రీహి సమాసం. ఓకే, ఇది 10th సిలబస్ అంటే ప్రజెంట్ 10th సిలబస్కి ఉంటే కనుక ఇది నేర్చుకోండి. 10th సిలబస్లో ఇంత ఇన్డీప్గా లేకపోతే వదిలేసేయండి, ఇంతవరకే నేర్చుకోండి చాలు. ఓకే, ఏమంటే నేను సమాసాలు అన్నీ చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఓకే, నన్ బహువ్రీహి సమాసం అంటే దానికి ఆపోజిట్ అండి. నన్ అంటే ఆపోజిట్ అంతే. ఇప్పుడు అసంఖ్యాకాలు కదా, సంఖ్యాకాలు అంటే దానికి ఆపోజిట్ వర్డ్ అసంఖ్యాకాలు కదా, అలా. ఓకే, నంతో బహువ్రీహి సమాసం కలిగి ఉండటం. ఓకే, చూడండి ఎగ్జాంపుల్స్. అచ్యుతుడు అంటే చ్యుతి లేనివాడు. అంటే చ్యుతి అంటే నాశనం లేనివాడు. ఓకే, నాశనం లేనివాడు విష్ణువు. ఓకే, చూడండి, అచ్యుతుడు అంటే చ్యుతి లేనివాడు. చ్యుతి అంటే నాశనం అని అర్థం. ఓకే, గుర్తుపెట్టుకోండి, చ్యుతి అంటే నాశనం అర్థం. అచ్యుతి అంటే నాశనం లేదు అని. ఓకే, అచ్యుతుడు అంటే నాశనం లేని వాడు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్. అపుత్రకుడు అంటే పుత్రుడు లేని వాడు. అంటే మగ సంతానం లేని వారు. ఓకే, అపుత్రకుడు. ఓకే, అర్థమవుతుందా? అంటే నన్ బహువ్రీహి సమాసం అంటే ఆపోజిట్ వర్డ్ అంతే. అంటే ఆ అనే అక్షరం వచ్చి ఏ పదం అయితే వస్తుందో ఆతో స్టార్ట్ అయ్యి ఇంకా ఏ పదం అన్నా ఉండని, అది నన్ బహువ్రీహి సమాసం. గుర్తుపెట్టేసుకోండి అంతే. ఓకే, నేను మీకు చెప్పేటప్పుడు సమాసాలలో సంధి యొక్క సూత్రం కానీ డెఫినేషన్ చెప్తున్నాను, వాటి యొక్క విగ్రహవాక్యం ఎలా రాయాలి, అది ఎలా గుర్తించాలి చెప్తున్నాను. మళ్ళీ సమాసానికి లాస్ట్ వచ్చేసి మళ్ళీ గుర్తులు ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తున్నాను, బ్లైండ్ థింగ్స్. ఓకే, అలా అని చెప్పి ఊరికే బ్లైండ్ థింగ్స్ గుర్తుపెట్టుకోవద్దు, ఫస్ట్ అర్థం చేసుకోండి.
ఒకవేళ అర్థం కాని పరిస్థితుల్లో కొన్ని ఐడెంటిఫై చేయడానికి గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా అంతే. గుడ్డి గుర్తుల కోసం చెప్పట్లేదు ఇవి. అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో చెప్తున్నా. ఒకవేళ అర్థం కాని పక్షంలో అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవ్వడానికి ఈ బ్లైండ్ థింగ్స్ అనేటివి యూజ్ అవుతాయి అంతే తప్ప బ్లైండ్ థింగ్స్తో నేర్చుకోవద్దు ఎప్పుడు. బ్లైండ్ థింగ్స్తో నేర్చుకుంటే మనము ఐడెంటిఫై చెయ్యలేము. అర్థం చేసుకోండి, అర్థం చేసుకొని బ్లైండ్ థింగ్స్ గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఎగ్జామ్లో ఈజీగా ఫైండ్ అవుట్ చేసేదానికి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇంకొకటి వచ్చేసి నెక్స్ట్ సమాసం. Thanks for watching. Subscribe, like, comment, share. Subscribe.